తెలంగాణలో సినీ చరిత్రలో మునుపెన్నడూ చూడని విషయాలను ప్రస్తుతం ఒకవైపు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు నడుస్తూ ఉండగానే మరోవైపు జాతీయ అవార్డు గ్రహీత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను ఉన్నట్టుండి అరెస్ట్ చేయడం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురిచేసింది. అల్లు అర్జున్ పై సెక్షన్ 109, 118(1) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి హడావిడిగా చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ కి, ఆ తర్వాత కోర్టుకు, ఆ తర్వాత జైలుకు తీసుకెళ్లటం, బెయిల్ మంజూరైనా రాత్రి జైల్లోనే ఉంచటం వంటివి విమర్శలకు తావిస్తోంది. ఇదంతా చూస్తూ ఉంటే ఈ కేసులో ప్రభుత్వం స్పెషల్ ఇంట్రెస్ట్ కనబరిచిందా అనే అనుమానాలు సగటు అభిమానులలో మొదలవుతున్నాయి. ఈ సందర్భంలోనే రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడినప్పటి నుంచి తెలుగు ఇండస్ట్రీపై, టాలీవుడ్ సెలబ్రిటీలపై కఠినంగా వ్యవహరిస్తోన్న తీరుకు సంబంధించిన చర్యలను చర్చకు తీసుకొస్తున్నారు. అసలు టాలీవుడ్ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకింత కక్ష కట్టింది, అసలు ఎక్కడ చెడింది అన్న చర్చోపచర్చలు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. టాలీవుడ్ వర్సెస్ రేవంత్ రెడ్డి సర్కార్ అన్న చర్చ అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడంతోనే మొదలైందని కొందరు గుర్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన హైడ్రాలో భాగంగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ మీదకి ప్రభుత్వం బుల్డోజర్లు పంపించి అర్జెంటుగా నేలమట్టం చేయటం అప్పట్లో ఓ సంచలనంగా మారింది. అయితే అదెప్పటి నుంచో నడుస్తున్న వివాదం కాబట్టి అందులోనూ ఆక్రమణ అన్న ఆరోపణలు కూడా ఉండటంతో సినిమా సెలబ్రిటీలు ఎవ్వరూ స్పందించలేదు. ఈ ఘటనతో అటు ప్రభుత్వానికి, ఇటు హైడ్రాకు మంచి మైలేజీనే వచ్చింది. ఆక్రమణలు చేస్తే సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా లేదని ప్రభుత్వం గట్టిగానే చెప్పే అవకాశం వచ్చి ప్రభుత్వానికి మైలేజ్ పెరిగింది. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మరోసారి టాలీవుడ్ వర్సెస్ రేవంత్ సర్కార్గా మారి తీవ్ర దుమారమే రేపాయి. కేటీఆర్ ను టార్గెట్ చేయాలని చేసిన విమర్శలు అక్కినేని ఫ్యామిలీకి బాధ కలిగించేవిగా మారి ఆమెపై పరువు నష్టం దావా దాఖలు కావటమే కాకుండా రేవంత్ రెడ్డి సర్కారుకు కూడా గట్టిగానే డ్యామేజ్ ఎదురైంది. ఈ ఘటనలో తెలుగు సినిమా లోకమంతా ఏకమై మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. దీంతో రేవంత్ ప్రభుత్వం కొండా సురేఖకు మద్దతివ్వకుండా మీరు చూసుకోండి అన్న విధంగా వదిలేసింది. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డ్స్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఎవ్వరూ స్పందించలేదని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. డ్రగ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్ విషయంలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు సహకరించలేదన్న అక్కసు కూడా మనసులో పెట్టుకుని కసి తీర్చుకుంటున్నారని అభిమానులు చర్చించుకుంటున్నారు. డ్రగ్స్ నిషేధంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సినిమా విడుదల సమయంలో ఆ మూవీలోని నటీనటులతో వీడియో విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు ఎన్టీఆర్, చిరంజీవి లాంటి అగ్రతారలు వీడియోలు విడుదల చేశారు. ఆ తర్వాత దాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఈ విషయంపై కూడా రేవంత్ రెడ్డి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. దీంతో పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా అల్లు అర్జున్ వీడియో విడుదల చేశారు. దానిపై స్పందించిన రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు కూడా. పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం వల్ల ప్రభుత్వానికి మైలేజ్ కంటే డ్యామేజ్ ఎక్కువైందని అంటున్నారు. లేనిపోని సెక్షన్లు పెట్టి హడావిడిగా అరెస్ట్ చేసి శని, ఆదివారాలు కోర్టుకు సెలవు కాబట్టి శుక్రవారం అరెస్ట్ చేయటం వెనక ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటున్నది మాత్రం ఎవ్వరికీ అర్థం కావటం లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.